హలో ఎవ్రీవన్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ కేస్ సినారియో. ఒక 45 ఏళ్ల వయసున్న వ్యక్తి. హీస్ ఎ జాబ్ హోల్డర్. ఆఫీస్‌లో కొలీగ్స్‌తో మాట్లాడేటప్పుడు మేడం మాట మధ్య మధ్యలో స్ట్రక్ అయిపోతుంది. నాకు ఆ టైంలో భయం కానీ, పానిక్ అటాక్ లాగా యాంగ్జైటీ ఏం ఉండట్లేదు. 2, 3 నిమిషాలు అట్లా మాట రావట్లేదు మేడం. మళ్ళీ వస్తుంది కొద్దిసేపు ఆగి. లోకల్ డాక్టర్ టెన్షన్ తగ్గడానికి ఇట్లా కొన్ని బలం మందులు ఇచ్చారు. అయినా కూడా తగ్గలేదు. రోజుకి 2, 3 సార్లు ఇలా అవుతుంది మేడం అని కన్సల్ట్ అయ్యారు. అతనికి చెప్పాను. ఇది వార్నింగ్ స్ట్రోక్ అంటామండి. వీటిని టీఐఏస్ అంటాం. ట్రాన్సియంట్ ఇస్కెమిక్ అటాక్స్, మినీ స్ట్రోక్స్. అంటే స్ట్రోక్ వచ్చే ముందు కొంతమందికి ఇలా వస్తాయి. సో, స్కాన్ చేసి చెప్తానని చెప్పాను. అతనికి స్కాన్ చేస్తే లెఫ్ట్ ఇంటర్నల్ కెరోటిడ్ ఆర్టరీ అంటే బ్రెయిన్‌కి వెళ్ళేటటువంటి పెద్ద రక్తనాళం ఎడమ వైపు 90% పూడిపోయి ఉంది. సో, ఇమ్మీడియేట్‌గా మీరు స్టెంటింగ్‌కి వెళ్ళండి. లేట్ చేయొద్దు. లేకపోతే మీకు కుడి కాలు, కుడి చెయ్యి, మాట పోయి పెద్ద పెరాలిసిస్ వస్తుంది అని చెప్పాం. హి వెంట్ ఫర్ దట్ స్టెంటింగ్ ప్రొసీజర్ ఇమ్మీడియేట్‌లీ అండి. అదయిన తర్వాత ఈ మాట ఆగిపోవడం రోజుకి 2, 3 సార్లు జరుగుతున్న ఎపిసోడ్స్ కంప్లీట్‌గా ఆగిపోయాయి. అండ్ పేషెంట్ ఈజ్ సో హ్యాపీ. పెద్ద స్ట్రోక్ రాకముందే ఇవాల్యుయేట్ చేయించుకోవడం, స్టెంటింగ్‌కి వెళ్ళడం, స్ట్రోక్ అనేది రాకుండా ముందే ప్రివెంట్ చేయడం. పేషెంట్ ఈజ్ సో హ్యాపీ. అండ్ వి ఆర్ ఆల్సో సో హ్యాపీ అండ్ I personally we wish to prevent the diseases rather than treat the diseases. Thank you.